Hi, hello, namaste. Welcome to Jaya TV. మీరు విజయవాడ హైవే హైదరాబాద్ టు విజయవాడ ఏదైతే కనెక్టింగ్ రోడ్ ఉందో ఈ హైవేలో గనుక ఇన్వెస్ట్మెంట్ గురించి హైవే ఫేసింగ్ ఉన్న ప్రాజెక్ట్స్ ఏమైనా చూస్తున్నట్లయితే నేను చూపించబోయే ప్రాజెక్ట్ మీకోసమే. ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి శిల్పి ప్రాపర్టీస్ వారు ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి మనకి గోల్డెన్ మెడోస్. ఇది HMDA అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఇది కంప్లీట్ గా ఒక 8 acres లో మనకి ఎక్స్టెండ్ అయ్యింది. ఇందులో దాదాపుగా 150 ప్లాట్స్, ఈవెన్ హైవే ఫేసింగ్ కమర్షియల్ ప్లాట్స్, అన్ని మిగతా అన్ని కూడా రెసిడెన్షియల్ ప్లాట్స్, డెవలప్మెంట్స్ అన్నవి ఆన్ గోయింగ్ గా ఉన్నాయి. ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసరికి ఎల్బీ నగర్ నుంచి ఎగ్జాక్ట్లీ 21 kilometers డిస్టెన్స్ లో ఉంటుంది. అంటే లెస్ దెన్ 20 minutes లో మనం ఈ యొక్క ప్రాజెక్ట్ కి రావచ్చు. మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఇది హైవేకి ఉండడం అన్నది మనకి చాలా చాలా ప్లస్ పాయింట్. అండ్ సరౌండింగ్స్ అన్ని కూడా మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఈ యొక్క ప్రాజెక్ట్ పక్కనే మనకి ఒక మాస్టర్ ప్లాన్ రేడియల్ రోడ్ ఉంది. ఆ రేడియల్ రోడ్ వచ్చేసరికి మనకి స్ట్రైట్ గా వెళ్ళి ఇబ్రాహీంపట్నం కనెక్ట్ అవుతుంది. అది మాస్టర్ ప్లాన్ ప్రకారం 150 feet రోడ్. అంటే మనకి విజయవాడ హైవే ఏదైతే ఉందో అదొక పెద్ద రోడ్డు, దీని పక్కనే ఇబ్రాహీంపట్నం కనెక్ట్ చేసే రోడ్డు మాస్టర్ ప్లాన్ రోడ్ ఉండడం అదొక అడ్వాంటేజ్. అంటే మనం విజయవాడ హైవేకి సాగర్ హైవేని ఈజీగా కనెక్ట్ చేసే ప్రైమ్ లొకేషన్ లో ఉంది ఈ గోల్డెన్ మెడోస్ ప్రాజెక్ట్. విజయవాడ హైవే హైదరాబాద్ టు విజయవాడ హైవేలో మనం ఇన్వెస్ట్ చేస్తే ఏంటి బెనిఫిట్స్, ఎందుకు చేయాలనంటే ఫస్ట్లీ ఇప్పుడు వేరే పర్టికులర్ హైవేస్ ఏ హైవేస్ లో చూసినా సరే ఆల్మోస్ట్ రేట్స్ అన్నవి చాలా హెవీ అయిపోయినాయి. అంటే మనం ఒక 15 నుంచి 25 రేంజ్ లో చూస్తే పర్టికులర్ వేరే హైవేస్ చూసుకుంటే మనం ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. మేజర్గా విజయవాడ హైవేలో ఇప్పటికీ ల్యాండ్ బ్యాంక్ అన్నది చాలా ఎక్కువగా ఉంది. ఇంకా కూడా ఈ యొక్క హైవే అఫోర్డబిలిటీ అన్నది చాలా మంచిగా ఉంది. కాబట్టి మనకి తక్కువ డిస్టెన్స్లోనే మనం అనుకున్న బడ్జెట్లో మనకి ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. సో ఈ యొక్క ప్రాజెక్ట్ కూడా అలాంటి మంచి ప్రైమ్ లొకేషన్లో అఫోర్డబుల్ ప్రైస్లోనే ఇక్కడ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంకొక మేజర్ విషయం ఏంటి అని అంటే విజయవాడ హైవేలో ఈ మధ్య కాలంలో ఈ యొక్క రోడ్ ఏదైతే ఉందో దాన్ని చాలా బాగా ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఇది 6 lanes ఏదైతే ఉందో దాని వర్క్ అన్నది నడుస్తోంది. అందు గురించే మనకి ఈ యొక్క హైవే అప్కమింగ్ డేస్ లో చాలా చాలా గ్రోత్ చూడబోతుంది. దాంతో పాటు ట్రాఫిక్ అవాయిడ్ చేయడం, మనం అనుకున్న లొకేషన్ కి ఈజీగా కనెక్ట్ అయిపోవడానికి మనకి ఈవెన్ ఒక 8 flyovers అన్నవి కూడా అండర్ వర్క్ లో ఉంది. అందులో ఒకటైతే కంప్లీట్ కూడా అయిపోయింది. ఇవి కొన్ని కనెక్టింగ్ పాయింట్స్ గురించి. అయితే మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ నుంచి, నేను ఇప్పుడు గోల్డెన్ మెడోస్ లో ఉన్నాను, ఈ యొక్క ప్రాజెక్ట్ నుంచి MSME గ్రీన్ఫీల్డ్ సెస్ ఏదైతే ఉందో జస్ట్ 2 minutes డ్రైవ్ లో కనెక్ట్ అయిపోవచ్చు. అంటే ఈ యొక్క ప్రాజెక్ట్ అప్కమింగ్ డేస్ లో హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ సెక్టార్ క్రియేట్ చేసే MSME సెస్ కి చాలా నియర్ బై ఉంది. కమర్షియల్ గా మనం దీన్ని వాడుకోవచ్చు, రెసిడెన్షియల్ గా కూడా వాడుకోవచ్చు. వ్యూవర్స్, ఈ యొక్క గోల్డెన్ మెడోస్ ప్రాజెక్ట్ లో వర్క్స్ అయితే ఆన్ గోయింగ్ ఉన్నాయండి. సో ఇది HMDA అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అన్నాం కాబట్టి మెయిన్లీ మనకి హైవే వచ్చేసరికి ఎల్బీ నగర్ నుంచి మల్కాపూర్ వరకు 6 lane వర్క్ దాట్ ఈజ్ ఆన్ గోయింగ్, మీరు లైవ్గా చూడొచ్చు. దాంతోపాటు ఇంటర్నల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రాజెక్ట్లో అన్నీ కూడా CC రోడ్స్ ఇచ్చారు. మెయిన్ ఎంట్రన్స్ రోడ్ వచ్చేసరికి 40 feet, ఈ పక్కన ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసరికి 30 feet. ఇది నా దగ్గరలో ఇది పార్క్, సోషల్ ఇన్ఫ్రా, అలా వాటన్నిటికీ బౌండరీస్ ఇచ్చి ఉన్నాయి. ఈవెన్ మీరు ఎలక్ట్రిసిటీ వర్క్ కూడా అయిపోయింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఆన్ గోయింగ్ గా ఉంది. ప్లాట్స్లో ప్లాటింగ్స్ కి స్టోన్స్ ఇచ్చారు. సో ఆల్మోస్ట్ వర్క్ అన్నది ప్రోగ్రెస్ లో ఉంది. ఈవెన్ పేవ్మెంట్ కి టైల్స్ వేయడం, ఇవన్నీ వర్క్ అన్నది ఆన్ గోయింగ్ గా ఉన్నాయి. వెరీ సూన్ ఈ యొక్క ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ అవుతాయి. ఒక్కసారి ఈ యొక్క ప్రాజెక్ట్ కి మనం లొకేషన్ హైలైట్స్ గురించి డిస్కస్ చేద్దామండి. మేజర్గా మీకు ముందే చెప్పాను కదా, ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి ఈ యొక్క ప్రాజెక్ట్ కి మనం 20 minutes డ్రైవ్ లో రావచ్చు. ఔటర్ రింగ్ రోడ్ కి అయితే జస్ట్ 10 minutes డ్రైవ్ లో మనం కనెక్ట్ అయిపోతాము. MSME గ్రీన్ఫీల్డ్ సెజ్ ఏదైతే స్పెషల్ ఎకనామిక్ సెజ్ ఉందో దానికి జస్ట్ 2 minutes డ్రైవ్ లో కనెక్ట్ అయిపోతాము. ఆల్మోస్ట్ ఈవెన్ మనం ఇబ్రాహీంపట్నం కనెక్ట్ అవ్వాలనుకున్నా కూడా జస్ట్ ఒక 15 minutes డ్రైవ్ లో మనం ఇబ్రాహీంపట్నం కనెక్ట్ అయిపోవచ్చు. ఈ గోల్డెన్ మెడోస్ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి రీజనల్ రింగ్ రోడ్ అండ్ ఔటర్ రింగ్ రోడ్ కి మధ్యలో ఉంటుంది. మనం ఇటు ఔటర్ రింగ్ రోడ్ వెళ్ళాలనుకున్నా, రీజనల్ రింగ్ రోడ్ వెళ్ళాలనుకున్నా జస్ట్ 10 minutes డ్రైవ్ లోనే మనం ఏ హైవే అయినా సరే మనం కనెక్ట్ అయిపోవచ్చు. ఇన్ ద సేమ్ వే రామోజీ ఫిలిం సిటీ ఏదైతే ఉందో జస్ట్ 5 minutes డ్రైవ్ లో ఈ యొక్క ప్రాజెక్ట్ నుంచి ఉంటుంది.
సరౌండింగ్స్ అన్నీ కూడా మనకి మంచి షాపింగ్ మాల్స్, స్కూల్స్, ఇంజనీరింగ్ కాలేజెస్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇవన్నీ కూడా మనకి స్టోన్ త్రో డిస్టెన్స్లోనే ఉన్నాయి. మేజర్గా వచ్చేసరికి మనకి లాజిస్టిక్ ట్రక్ పార్క్, ఫ్రూట్ మార్కెట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో హైవేకి ఉండడం అసలు మేజర్ ఎలిమెంట్ అనమాట. సో ప్రజెంట్ ఈ యొక్క ప్రాజెక్ట్లో రేట్ వచ్చేసరికి 27,000 per square yard ఉంది. ఈవెన్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు ఏమైనా సరే కమర్షియల్ ప్లాట్స్ కానీ రెసిడెన్షియల్ ప్లాట్స్ కానీ హైవే ఫేసింగ్ చూస్తున్నట్లయితే శిల్పి ప్రాపర్టీస్ వారి గోల్డెన్ మెడోస్ ప్రాజెక్ట్ అన్నది ఒకసారి మీరు ఖచ్చితంగా విజిట్ చేయాలి. మీకు ఫర్దర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు స్క్రీన్ పైన ఇస్తున్న నంబర్కి కాల్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. హాయ్ వ్యూవర్స్, జయా టీవీ చేసే ఇలాంటి కంప్లీట్ రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.